మనీ చేంజెస్ వర్డ్స్. మన మాటలే మన చుట్టూ ఉండే మాటలు డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా మారుస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే వర్డ్స్ మనీ గురించి, ఖచ్చితంగా మన చుట్టూ జరుగుతున్న విషయాలు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇంపార్టెంట్ టిప్ హౌ టు డూ మనీ మేనిఫెస్టింగ్. హాయ్, ఐఎమ్ వరలక్ష్మి, సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. మనం చాలా చోట్ల కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మన బ్యాంకులో ఫుల్ బ్యాలెన్స్ ఉండి మన దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, మన చుట్టూ చాలామంది చేరతారు బెల్లం చుట్టూ ఈగల్లాగా. లేని అనుబంధాలను కూడా తెచ్చుకొని, గుర్తు తెచ్చుకొని, ఏవేవో రిలేషన్షిప్స్ కూడా కలుపుకొని వచ్చి మన చుట్టూ జరుగుతారు. ఏదో ఒక రిలేషన్, బీరకాయ సంబంధాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఆ రిలేషన్షిప్ను పులుముకొని మనల్ని పొగడతారు, పొగడ్తలో ముంచేస్తారు. ఆ పొగడ్తలతో వాళ్ళ నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనే ఆలోచన కూడా మనకు రానివ్వకుండా చేస్తారు. ఓ, వాళ్ళు అంతగానో చెప్తున్నారంటే అది నిజమేలే అని. ఆ ప్రాసెస్లో లాస్ట్గా వాళ్ళ మాట ఎక్కడ ఎండ్ అవుతుందంటే, నాకు ఈ అవసరం ఉంది, కొంచెం డబ్బులు ఇవ్వండి. మనం ఏమనుకుంటాం, అరే వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మనం ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేస్తాం. అలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే మనల్ని వచ్చి పొగిడినారో డబ్బు ఉన్నప్పుడు, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ మేడం అని ఎవరైతే పొగిడినారో, అలా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అవ్వగానే, మళ్ళీ జీరోలోకి వెళ్ళిపోగానే, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే హౌ ఆర్ యూ కాదు, హూ ఆర్ యూ అంటారు. సో హౌ, హూ చూడ్డానికి లెటర్స్ ఒకటే, WHOHOW లెటర్స్ ఒకటే, కానీ ఇటు దాటు అటు ఇటు మారిపోతుంది. మనుషులు కూడా మన చుట్టూ చాలామంది డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు మనతోని, డబ్బులు లేనప్పుడు ఒకలాగా చేస్తారు. మనతో ఉన్నప్పుడు లేనప్పుడు ఎవరైతే ఒకలాగా ఉన్నారో, అఫ్కోర్స్ ఒకవేళ వాళ్ళ మాట ఎలాగ ఉన్నా, కఠినం ఉన్నా, ఎప్పుడైతే ఒకలాగా ఉన్నారో అలాంటి రిలేషన్షిప్స్ వదులుకోతారు. కొంతమంది అది తెలిసినా కూడా, అరే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అన్న కూడా, మళ్ళీ అలాంటి వ్యక్తి వచ్చిననుకో, మళ్ళీ మనకు దేవుడి దయవల్ల మళ్ళీ డబ్బులు వచ్చిననుకోండి, అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడు. అయ్యో నా తప్పు అయిపోయింది, ఇంకోసారి ఇలా చేయనని. మనం ఏమనుకుంటాం, వాళ్ళ తప్పు తెలుసుకున్నారు కదా, వాళ్ళకి అవసరం ఉన్నట్టుంది డబ్బులు అని మళ్ళీ ఇచ్చేస్తాం, మళ్ళీ మోసం చేస్తాడు. ఒక వ్యక్తి చేతిలో ఇన్నిసార్లు మోసం చేస్తున్నప్పుడు అతన్ని మనం మోసగాడు అనలేము. ఎందుకంటే అతని బిహేవియరే అలాగా. అలాంటి మనుషులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేము. నీ బిహేవియర్ మార్చుకోవాలి. అతను మోసగాడు అనలేము. ఎంతమందిని అనగలం మోసగలని? తప్పు నీలో ఉంది. ఒక్కసారి ఆ వ్యక్తి తప్పు చేసినాడు అన్నప్పుడు మళ్ళీ పోయి అతని వలలో చిక్కుకోవడం నీ తప్పు. సో యూ హ్యావ్ టు థింక్ తప్పు ఎక్కడ జరుగుతుంది. అంతేగాని వచ్చి ఒక రెండు పొగడగానే పోయి డబ్బులు ఉన్నవన్నీ ఇచ్చేస్తే, రేపొద్దున నీ దగ్గర డబ్బులు లేక నువ్వు ఇంకొకరిని అడగాల్సి వస్తుంది. సరే, ఎప్పుడైనా సరే డబ్బును గౌరవించడం నేర్చుకోవాలి. దాని విలువను ఎప్పుడు కాపాడుకోవాలి. కాపాడుకుంటే దాపెట్టుకోవడం అంటే లేదు. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో, మీకు అనిపిస్తుంది అది వీళ్ళకి నిజంగానే అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళకు వెళ్ళి, మీకు నిజంగా అవసరం ఉందా, అవునా, లేదా అని అనలైజ్ చేసుకొని ఇవ్వండి. అంతేకాని మనల్ని పొగిడినారు కదా, మనల్ని మెచ్చుకున్నారు కదా, వాళ్ళు మన వాళ్ళే కదా అని మాత్రం ఇవ్వద్దండి. వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే తెలుసుకొని ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందిని మనీని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ అలా నెగ్లెక్ట్ చేయొద్దండి. మనం మనీని ఎంత గౌరవిస్తే అది మన దగ్గరికి అంత తొందరగా వస్తుంది, మనతో అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలాంటి టైంలోనే మనుషుల యొక్క నిజ స్వరూపాలు కూడా మనకు తెలుస్తాయి. ఈరోజు మీకు 3 సింపుల్ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ప్రతిరోజు, ఎందుకంటే మన చేతిలో నుంచి ఎన్నో డబ్బులు వెళ్తుంటే మనకి ఎంతో డబ్బు కూడా వస్తుంటుంది. సో మనం చేసేటప్పుడు ప్రతిరోజు అట్లీస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఎవరికైనా సరే మనీ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వండి. ఈ 2 కార్నర్స్ ఆఫ్ ద నోట్ మీ సైడ్ ఉండేలా ఇవ్వండి. ఇలా మనీ ఇవ్వడానికి ప్రయత్నించండి ఎప్పుడైనా సరే. రెండవది, మనీ ఇచ్చేటప్పుడు మనసులో అనుకోండి, దేవుడా నాకు ఇంతకు 2 డబ్బులు వచ్చేలాగా అవకాశాలను ఇవ్వు, ఇంతకు 2 డబ్బులు వచ్చేలాగా చెయ్యి అని మీరు యూనివర్స్కి ప్రే చేయండి. అట్లీస్ట్ మనసులో అనుకోండి, దేవుడా నాకు ఇంతకు 2 కావాలి, వచ్చేలా చెయ్యి అని. మూడవది, ఎప్పుడైనా సరే డబ్బును మీరు ప్రేమించాలి, మీరు దాని వాల్యూని కాపాడుకోవాలి. సో ఎప్పుడైనా సరే డబ్బును ఇలా చేతిలో పట్టుకొని రోజుకొక్కసారైనా సరే, ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ఈ డబ్బును నోట్స్ పట్టుకొని ఇలా అనండి.
అలా 3 టైమ్స్ అనుకోండి. ఇది సింపుల్ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. సో ఎప్పుడైనా సరే ఇలా ఇవ్వండి అండ్ మీరు మనసులో అనుకోండి అంతకు రెండింతలు కావాలి అని. అండ్ మూడవది అట్లీస్ట్ సే 3 టైమ్స్ ఐ లవ్ యూ ఫర్ ద మనీ. సో ఈ సింపుల్ టిప్స్ అనేది డైలీ ఫాలో చేయడానికి ప్రయత్నించండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ద వీడియో. థ్యాంక్ యూ.